హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయ్యింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్ లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు మనం ట్రిగ్నోమెట్రీలోని అన్ని ఎగ్జామ్స్ క్లియర్ కట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం. అయితే ఈ వీడియో మనకు ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైతే 10th రాస్తున్న వారికి, అదే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి అందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్స్ ఇంకా మనకి 7 లెసన్స్ ఉన్నాయండి. ఈ లెసన్ కాకుండా ఈ 7 లెసన్స్ అయిపోతే అప్పుడు మీకు నేను February 1st నుండి జూమ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాను. సో ఈ జూమ్ క్లాసెస్ ఎవరికంటే ఎవరైతే మ్యాథ్స్ ఫెయిల్ అవుతారు అనుకుంటున్నారో వాళ్ళకి మాట. సో ఎక్స్క్లూజివ్లీ వాళ్ళకి. ఇప్పటి వరకు ఏమీ చదవకపోయినా సరే జస్ట్ ఒక 15 రోజులు మీరు శ్రద్ధగా విని, సో నేను ఏవైతే చెప్తానో అవి బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మినిమం 40 to 50 మార్క్స్ అయితే గ్యారెంటీగా వస్తాయి. ఒకవేళ మీకు 40 to 50 మార్క్స్ రాకపోయినట్లయితే, మీరు ఫెయిల్ అయినట్లయితే, మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో అది నేను రిటర్న్ బ్యాక్ ఇస్తాను. సో కంపల్సరీగా నేను మీకు బ్యాక్ చేస్తాను. ఖచ్చితంగా పాస్ అవుతాను, అంత నమ్మకం మాట. సో నేను 100% ఛాలెంజ్ చేస్తున్నాను. సో అదేవిధంగా సెకండ్ బ్యాచ్ కూడా ఉంటుందండి. సెకండ్ బ్యాచ్ ఏంటంటే ఎవరికైతే 100 out of 100 నాకు ఖచ్చితంగా 100కి 100 కావాలి, లేదంటే 98, 99 కావాలి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి సెకండ్ బ్యాచ్ మాట. సో 100 out of 100 టార్గెట్ మాట, మనకి టార్గెట్ రీచ్ అవ్వాలని. సో అది సెకండ్ బ్యాచ్ మాట. సో మీరు ఎవరైతే 100 out of 100 మ్యాథ్స్ లో తెచ్చుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు కూడా సెకండ్ బ్యాచ్ జూమ్ క్లాసెస్ అని. సో అది కూడా February 1st నుండి February 15 లోపు 15 రోజులు ఉంటుందన్నమాట. సో ఎవరికైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కింద నా డిస్క్రిప్షన్ లో మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాను. సో నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. నాకు ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, అందరికీ కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అది కూడా 99 మంది మాత్రమే. ఎందుకంటే జూమ్ క్లాస్ 100 మందికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో అందులో నేను ఒకటి ఉంటాను కనుక మిగిలిన 99 మాత్రమే ఈ అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసిన ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కమల్ లైక్. గివెన్ tan A is equal to 4/3, ఫైండ్ ద అదర్ సొల్యూషన్స్, అదర్ రేషియోస్. అంటే tan ఇచ్చాడు, ఇంకా మనం ఏం కట్టాలి? sin A కట్టాలి, cos A కట్టాలి, cosecant కట్టాలి, secant A కట్టాలి, cot A కట్టాలి. ఈ 5 కట్టాలి. దానికి ముందు మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ఏ ఇచ్చాడు, ఇక్కడ బి తీసుకుందాం, ఇక్కడ సి తీసుకుందాం. ఇది మాట యాంగిల్ ఏ. సో tan ఏ అంటే అర్థం ఏంటండి? ఏకి ఆపోజిట్ సైడ్ 4, ఏకి ఎడ్జసెంట్ సైడ్ 3, అంతే కదా? సో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ tan ఏ. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి నుండి మనం ఏం రాయొచ్చు? hypotenuse square AC square is equal to AB square plus BC square, అందరికీ తెలిసింది. సో hypotenuse square is equal to side square plus side square. AC square is equal to AB ఎంత 3 square, BC ఎంత 4 square. AC square is equal to 3 square 9, 4 square 16. సో AC square is equal to 25. ఈ స్క్వేర్ అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో AC is equal to root 25. సో AC is equal to root 25 అంటే ఎంత? 5. అంటే మనకి ఇక్కడ హైపోటెన్యూస్ 5 వచ్చింది. ఇంకా వరుసగా రాసేసుకోవడం మనం. ఫస్ట్ వన్ sin A, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే BC by AC. సో therefore sin A is equal to ఆపోజిట్ సైడ్ ఎంత 4, హైపోటెన్యూస్ ఎంత 5, 4/5 sin A వస్తుంది. నెక్స్ట్ రెండోది cos A, adjacent side by hypotenuse అంటే AB by AC, AB by AC. సో cos A is equal to AB ఎంత 3, hypotenuse ఎంత 5, 3/5. therefore ఇంకా థర్డ్ వన్ sin A, cos A, tan A. నెక్స్ట్ cosecant A, hypotenuse by opposite side AC by BC అంటే దీని రివర్స్ రాసిడు అండి.
సో దేర్ ఫోర్ cosecant A is equal to దీని రివర్స్ రాస్తే 5/4 లేదంటే AC 5 BC 4 అలాగైనా రాయొచ్చు. నెక్స్ట్ secant A hypotenuse by adjacent side AC by AB. secant A is equal to AC ఎంత 5 AB ఎంత 3 సో 5/3. ఇంకా లాస్ట్ వన్ cot A tan కి ఆపోజిట్ 3/4 వస్తుంది. adjacent side by opposite side AB by BC. so therefore cot A is equal to adjacent side అంతా 3/4 వాడు 4/3 ఇచ్చాడు మనకు 3/4 వచ్చింది. సో ఇది మాట దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటారు రెండోది అయిన తర్వాత. సెకండ్ సొల్యూషన్ B and Q are acute angles such that sin B is equal to sin Q. Prove that angle B is equal to angle Q. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మెయిన్ ఎక్సర్సైజ్లో లేదు, ఎగ్జాంపుల్లో ఉంది. మోస్ట్ 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 వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. ఎందుకంటే ఇది మనకి ఎక్సర్సైజ్లో లేదు, ఎగ్జాంపుల్ ఉంది కానీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సర్సైజ్లో లేదు, ఎగ్జాంపుల్ ఉంది కానీ ఇంపార్టెంట్ సమ్ కనుక అది ఎక్సర్సైజ్లో ఉన్న ఎగ్జాంపుల్ ఉన్న ఇచ్చి తీరాల్సిందే. ఇక్కడ B, Q are acute angles such that sin B is equal to sin Q, then prove that angle B is equal to angle Q. ఓకేనా? మనం 2 triangles తీసుకుందాం. Let us consider 2 triangles. Let us consider 2 triangles satisfy 2 triangles తీసుకున్నాం. సాటిస్ఫై చేయాలి దేని కండిషన్ sin B is equal to sin Q, which satisfies sin B is equal to sin Q. Okay. Two right angle triangles తీసుకుందాం మనం. A B C P Q R. సో మనకి B యాంగిల్ కనుక ఇక్కడ B వస్తుంది, Q యాంగిల్ కనుక ఇక్కడ Q వస్తుంది. సో ఈ విధంగా నేను 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాను. ఓకేనా? సో గివెన్ దట్ వాడేమి ఇచ్చాడు, sin B is equal to sin Q ఇచ్చాడు అంతే. ఈ రెండు ఎక్యూట్ యాంగిల్స్ కదా తీసుకున్నాం మనం. ఎందుకంటే ఒక 90 degrees ఏంటంటే మిగతా ఎంత తీసుకున్నా సరే ఇంకొక 2 ట్రయాంగిల్స్ ఒక ట్రయాంగిల్ ఎక్యూట్ యాంగిల్. సో కనుక ఇంకేం ఇచ్చాడు, గివెన్ దట్ sin B is equal to sin Q. sin B is equal to sin Q. sin B అంటే ఏంటి, B కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే AC by AB. AC by AB. Q కి ఆపోజిట్ సైడ్ ఏంటండి, PR by PQ. PR by PQ. సో AC by PR is equal to AB by PQ వస్తుంది. ఇది PR నెట్ సైడ్ తీసుకొచ్చి AB నెట్ సైడ్ తీసుకొస్తే AC by PR is equal to AB by PQ. మనం 9th క్లాస్లోనే సిమిలర్ ట్రయాంగిల్స్ నేర్చుకున్నాం. SSS సిమిలారిటీ AC by PR is equal to AB by PQ is equal to BC by QR వచ్చిందనుకోండి, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎప్పుడైతే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యాయో ఆటోమేటిక్గా కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే P is equal to A అవుతుంది, C is equal to R అవుతుంది, B is equal to Q అవుతుంది. మనం ఇప్పుడు B is equal to Q కదా చూపించాలి. అంటే ఇప్పుడు ఈ BC by QR అనేది మనం ఈ రెండింటికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేస్తే మనకు సమ్ అనేది అయిపోతుంది. సో దానికోసం ఏంటంటే లెట్ ఇట్ బి K. ఎప్పుడైతే దీనికి అనుకున్నామో AC by PR is equal K అవుతుంది. అప్పుడు AC ఏమవుతుంది, AC is equal to K into PR. అదేవిధంగా AB ఏమవుతుంది, AB is equal to K into PQ. ఓకే, ఇప్పుడు మనం ఏవైతే ప్రూవ్ చేయాలో అవి తీసుకుందాం. BC స్క్వేర్ బై QR స్క్వేర్ తీసుకుందాం, ఎందుకంటే అది ప్రూవ్ చేయాలి కనుక. లెట్ us see. BC స్క్వేర్ బై QR స్క్వేర్
బీసీ స్క్వేర్ ఏం రాయొచ్చు, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అందరూ తెలుసు కనుక సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ కూడా అంతే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ మనకు కావాల్సింది సైడ్ స్క్వేర్ కావాలి అంటే ఈ హైపోటెనస్ స్క్వేర్ నుండి తీసిలా సో కనుక పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ ఓకే సో ఏబి అంటే ఏం రాయొచ్చు మనం ఇప్పుడు కే ఇంటూ పీక్యూ స్క్వేర్ రాయొచ్చు అంటే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేసాం అంటే దీన్ని స్క్వేర్ చేయాలి అంటే కే స్క్వేర్ ఇంటూ పీక్యూ స్క్వేర్ మైనస్ ఏసీ అంటే ఏం రాయొచ్చు ఇక్కడ ఏసీ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఇంటూ పిఆర్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై కింద మార్చొద్దు కింద అలాగే ఉంచుదాం ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కే స్క్వేర్ కామన్ తెస్తే ఇక్కడ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ ఉంది ఇక్కడ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ ఉంది అంటే రెండు క్యాన్సిల్ అయిపోయి కే స్క్వేర్ వస్తుంది సో కనుక కామన్ తీద్దాం బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ కింద కూడా బ్రాకెట్ పెట్టి రాద్దాం పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ వన్ జా పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ సో అంటే 1 ఇప్పుడు మనకేమొచ్చింది బీసీ బై క్యూఆర్ స్క్వేర్ బీసీ స్క్వేర్ బై క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ వచ్చింది స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ తీసుకుంటే ఏమవుతుంది మనకి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఏమొచ్చింది బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు కే వచ్చింది కానీ కే అంటే ఏంటి మనం ఇదంతా రాసుకోవచ్చు కదా కే ఈజ్ ఈక్వల్ ఇదంతా కనుక సో నెక్స్ట్ స్టెప్ ఏం రాయొచ్చు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ అంటే ఇప్పుడు మనకి ఏంటి బై ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ ఏం రాయొచ్చు బై ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ ఏసీబి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిఆర్క్యూ మరి ఏసీబి సిమిలర్ టు పిఆర్క్యూ అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ బి అనేది యాంగిల్ క్యూ కి ఈక్వల్ అవుతుంది కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఆర్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సో దేర్ఫోర్ angle B is equal to angle Q since CP CT are equal CP CT are equal లేదంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాసిన వాళ్ళు సీదండి ఇలా రాస్తే మనకి ఇది 4 మార్క్స్ గానే 8 మార్క్స్ గానే వస్తుంది సో 4 out of 4 8 out of 8 గ్యారెంటీగా వస్తుంది సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం కన్సిడర్ ట్రయాంగిల్ ఏసీబీ రైట్ యాంగిల్ అట్ సి ఏబి ఈజ్ ఈక్వల్ 29 యూనిట్స్ బీసీ ఈజ్ ఈక్వల్ 21 యూనిట్స్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు థీటా ఫైండ్ దీస్ టూ వాల్యూస్ అడుగుతుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రయాంగిల్ డ్రా చేద్దాం ఇది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు థీటా అన్నాడు సో యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి సి అనేది రైట్ యాంగిల్ అన్నాడు సో సి రైట్ యాంగిల్ వస్తుంది ఇది థీటా వాడు ఏదైతే అన్నాడో ఆ ట్రయాంగిల్ మనం డ్రా చేస్తాం ఏబి 29 యూనిట్స్ అన్నాడు సో ఇది 29 యూనిట్స్ బీసీ 21 యూనిట్స్ అన్నాడు సో ఇది 21 యూనిట్స్ అంటే మనకి ఏసీ కావాలి ఏసీ కావాలంటే ఏంటి మనకి పైథాగరస్ థియరం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సో అది రాసేద్దాం ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ఏసీబీ AB square is equal to AC square plus BC square. AC square plus BC square. మనకి AC కావాలి కనుక దీన్ని రివర్స్ రాద్దాం అప్పుడు ఏమవుతుంది మనకి AC square plus BC square is equal to AB square. సో AC square మనకు కావాలి కనుక అలాగే ఉంచుదాం BC ఎంత 21 సో 21 స్క్వేర్ AB ఎంత 29 సో 29 స్క్వేర్
AC square plus 21 square anta 441. 21 into 21 kanuka 441. 29 square anta 841. ఈ 441 అటు సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు మనకి ఏమవుద్ది? AC square is equal to 841 minus 441. So AC square is equal to 41 minus 41 0, 8 minus 4 4 అంటే 400. So AC is equal to square root of 400. AC is equal to 20 units. అంటే ఇది 20 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం కట్టాలి? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్నా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్నా ఒకటే. ఓకేనా? ఫస్ట్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ ఏంటి? సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. థర్డ్ ఐడెంటిటీ ఏంటి? కొసెకన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూడు ఐడెంటిటీలు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ ఐడెంటిటీ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్నా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్నా 1. సో కనుక అంటే మీరు ఎలా చేసినా సరే సమ్ లాస్ట్ లో ఆన్సర్ 1 రావాలి. అదొక హింట్ అన్నమాట, మనకు ఒక ఐడియా అన్నమాట. ఎస్, నేను ఎలా చేస్తే 1 వస్తుంది ఆన్సర్. సో ఒక 1 రాలేదని నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను అని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే BC by AB హోల్ స్క్వేర్. BC by AB హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే AC by AB హోల్ స్క్వేర్. AC by AB హోల్ స్క్వేర్. సో ఇప్పుడు వాల్యూ చేసేద్దాం. AB అంతా మనకి BC అంతా 21 by 29 హోల్ స్క్వేర్. AC అంతా 20 by 29 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ అని రెండింటికి ఇవ్వాలి కదా. అప్పుడు మనకి ఏమవుతుంది? 21 స్క్వేర్ బై 29 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ బై 29 స్క్వేర్. 21 స్క్వేర్ అంటే ఏంటి? 441. 29 స్క్వేర్ అంటే ఏంటి? 841 ప్లస్ ఇదేంటి? 400. 20 స్క్వేర్ ఇదంతా 841. Like fractions. The sum of two like fractions is equal to sum of numerators by common denominator. So కనుక దీని ఏం రాయొచ్చు మనం? 441 ప్లస్ 400 by 841. So that is equal to 441 400 రెండు యాడ్ చేస్తే 841 by 841. 841 841 అంటే ఎంత వచ్చింది? నాకు ఆన్సర్ 1 వచ్చింది. సో దేర్ ఫోర్ ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ వాల్యూస్ ఇచ్చినా దాని ఆన్సర్ 1 రావాలి, ఎందుకంటే ఐడెంటిటీ. సెకండ్ వన్ చాలా ఈజీ అండి. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఇదే ఇవన్నీ రాసి ప్లస్ బదులు మైనస్ పెడితే చాలు. ఇక్కడ ప్లస్ బదులు మైనస్ 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 అలా చేసుకుంటే ఆన్సర్ ఈజీ వస్తుంది. అంటే ఏంటి? దీన్ని జస్ట్ కాపీ చేయడమే, ఇంకేం చేస్తాం? మళ్ళీ ట్రయాంగిల్ ఇవన్నీ చూడవస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ చేసాం మనం. సో అంటే ఏంటి? ఇక్కడ ప్లస్ బదులు మైనస్ పెడితే చాలు. చూసారా ఎంత స్మార్ట్గా ఉందో లాజిక్. సో ఈ లాజిక్ కనుక మీకు నచ్చినట్లయితే సూపర్ స్టార్, ట్రిక్ ఈజ్ సూపర్ స్టార్, లాజిక్ ఈజ్ సూపర్ స్టార్, స్మార్ట్ ఆన్సర్ ఈజ్ సూపర్ స్టార్ అని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సెకండ్ వన్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో కాపీ చేసేయండి. BC by AC whole square minus AC by AB whole square. 21 by 29 whole square minus 20 by 29 whole square. జస్ట్ నేను ఆ రెండు కాపీ చేస్తున్నాను అంతే. సో 21 స్క్వేర్ by 29 స్క్వేర్ minus 20 స్క్వేర్ by 29 స్క్వేర్. So 441 by 841 minus 400 by 841. Like fractions. 441 minus 400 by 841. So 441 లో 400 తీస్తే 41. 41 by 841.
ఇక్కడ 41 క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకు? 41 అనేది ఒక నెంబర్, 841 అనేది ఒక నెంబర్. అదే కిందన 8 into 41 ఉంటే అప్పుడు 41 క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 8 into 41 లేదు, 841 ఉంది. 8 into 41 అంటే 328 మాట. సో అంటే చూసుకోవాలి జాగ్రత్తగా. సో దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఎంత వచ్చింది మనకి? 41/841. 41 ప్రైమ్ నెంబర్ కనుక క్యాన్సిల్ అవ్వదు. సో ఇది మాట. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం అండి. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఏబిసి. సో ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అట్ బి. సో బి దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చిందంట. సో ఇది ఏ యాంగిల్. tan A = 1 అయితే ఇది వెరిఫై చేయాలి. ఇది రైట్ రాంగ్ గా వెరిఫై చేయాలి. ఓకేనా? ఓకే, వెరిఫై చేద్దాం. గివెన్ దట్ tan A = 1 ఇచ్చాడు. మరి tan θలో 1 అనేది ఎక్కడ వస్తుంది? tan 45 degrees 1. సో కనుక ఇక్కడ 1 బదులు tan 45 రాయొచ్చు. కనుక tan A = tan 45 degrees. సో tan cancel, A = 45 degrees. మనకి A 45 degrees వచ్చింది, B 90 degrees. సో ఆటోమేటిక్గా C కూడా 45 degrees. అయితే C అవసరం లేదు మనకి, కట్ అవసరం లేదు. ఎందుకు? వాడు అడిగింది ఏ అడిగాడు కనుక ఏ మనకి 45 తెలుసు కనుక ఇక్కడ ఈ 45 degrees అందులో వేస్తే మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా? సో వెరిఫై చేయమన్నాడు కనుక LHS తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి? ఈజ్ ఈక్వల్ కి 2 sin A cos A. సో 2 into sin 45 degrees. అదేవిధంగా cos 45 degrees. సో 2 into sin 45 ఎంత? 1/√2. cos 45 ఎంత? 1/√2. 2 into 1 2 అంటే పైన 2 వస్తుంది. √2 into √2 స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 2/2. 2 1s 2 1s ఈజ్ ఈక్వల్ టు 1. ఏమొచ్చింది మనకి? ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. Hence proved. So therefore therefore 2 sin A cos A is equal to 1. Is equal to 1 రాసి బాక్స్ పెట్టినా. దీని కింద రాయాలి, ప్లేస్ లేదు, అందుకని నేను ఇక్కడ రాయలేదు, ఇక్కడ రాశాను. మీరు కూడా ఇక్కడ రాయాలి. ఫిఫ్త్ వన్, ఇన్ ట్రయాంగిల్ OPQ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ అట్ P. రైట్ యాంగిల్ అనేది P దగ్గర ఉంది. OP is equal to 7 centimeters and OQ minus OP PQ. ఇది Q. సో OQ మైనస్ PQ. సో అంటే ఈ OQ నుండి PQ తీస్తే 1 వస్తుందంట, 1 సెంటీమీటర్. అంటే ఇంచుమించి రెండు ఒకే సెంటీమీటర్స్ కలిగిన మెజర్మెంట్స్ మాట. ఫైండ్ sin Q అండ్ cos Q. సో sin Q cos Q ఫైండ్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ PO ఇచ్చాడు మనకి, OP ఇచ్చాడు 7 సెంటీమీటర్స్, ఇంకేమి ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేయాలంటే ఈక్వేషన్ కనుక అదేనో దాన్ని X అనుకోవాలి. X అనుకుంటే ఈజీగా వస్తుంది. నేను PQని X అనుకుంటాను. లెట్ PQ ఈజ్ ఈక్వల్ టు X. లెట్ PQ ఈజ్ ఈక్వల్ టు X. PQని ఏమనుకున్నాం? X అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏమవుతుంది ఇక్కడ? గివెన్ దట్ ఏమిచ్చాడు? OQ మైనస్ PQ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. PQని మనం ఏమనుకున్నాం? X అనుకున్నాం, కనుక ఇందులో X చేద్దాం. OQ minus X is equal to 1. OQ is equal to 1 plus X. 1 plus X. ఓకే, ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక పైథాగరస్ థియరం ప్రకారం మనం ఏం రాయొచ్చు? హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఫ్రమ్ ట్రయాంగిల్ OPQ. ఫ్రమ్ ట్రయాంగిల్ OPQ, హైపోటెనస్ OQ
OQ square is equal to side square OP square plus PQ square. ఇప్పుడు ఈ వాల్యూస్ అని వేసేద్దాం. OQ ఎంత వచ్చింది మనకి 1 plus x 1 plus x హోల్ స్క్వేర్. OP ఎంత ఇచ్చాడు 7 ఇచ్చాడు 7 స్క్వేర్. PQ అనుకున్నాం మనం x అనుకున్నాం x స్క్వేర్. A plus B హోల్ స్క్వేర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2 into A into B. 7 స్క్వేర్ అంతా 49 ప్లస్ x స్క్వేర్. 1 స్క్వేర్ అంతా 1 ప్లస్ x స్క్వేర్ 2 1 जा 2 2x जा 2x. 49 ప్లస్ x స్క్వేర్. x స్క్వేర్ క్యాన్సిల్. ఎందుకు ఈ ప్లస్ x స్క్వేర్ నడిచి తీసుకెళ్తే మైనస్ అవుతుంది. లేదంటే ఆ ప్లస్ x స్క్వేర్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. కనుక అలా తీసుకొచ్చే ముందు మనం క్యాన్సిల్ చేసేచ్చు, ప్రాబ్లం లేదు. ఈ ప్లస్ 1 నడిచి తీసుకెళ్దాం. 2x ని ఇక్కడ ఉంచుదాం. 2x is equal to 49 minus 1. 2x is equal to 48. X is equal to 48 by 2. 2 1s are 2 24s are. So therefore x is equal to 24 centimeters. x అంటే ఏంటి మనకి PQ. సో PQ is equal to 24 centimeters వచ్చింది. మరి PQ వస్తుందంటే OQ కూడా వస్తుంది. OQ is equal to 1 plus x. OQ is equal to 1 plus 24. X 24 వచ్చింది కదా. OQ is equal to 25 centimeters. రాసిద్దాం. సో PQ 24 centimeters, OQ 25 centimeters. ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ వస్తాయంటే వాడు ఏం అడిగినా సరే మనం చేయొచ్చు. సైన్ కి అడిగాడు, కాస్ కి అడిగాడు. సైన్ క్యూ చేద్దాం. ఫస్ట్ వన్ సైన్ క్యూ. ఇది కదా క్యూ యాంగిల్. సో క్యూ కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే OP బై OQ. OP బై OQ అంతే కదా. OP బై OQ. OP ఎంత వాడు ఇచ్చాడు 7 ఇచ్చాడు. సో సైన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 7 by 25. ఫస్ట్ సమ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సమ్ కాస్ క్యూ. కాస్ క్యూ ఎడ్జసెంట్ సైడ్. సో క్యూకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి PQ. PQ by OQ. సో దేర్ఫోర్ కాస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు PQ ఎంత 24 by 25 బాక్స్. ఇదండి. ఈ విధంగా చేస్తే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ మనం 6 ప్రాబ్లం వెళ్దాం. ఈ లోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 6 ప్రాబ్లం వెళ్దాం. ఇన్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ అట్ B. ABC ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ అంటే B దగ్గర ఉందంట. AB ఇచ్చాడు 5 సెంటీమీటర్స్. ఒక యాంగిల్ ఇచ్చాడు, C యాంగిల్ ఇచ్చాడు 30 degrees. ఫైండ్ BC AC అడుగుతున్నాడు. ఓకే, ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. వాడు B దగ్గర అన్నాడు కనుక హ్యాపీగా మనం ఇక్కడ ఏం రాయొచ్చు, A రాయొచ్చు, B రాయొచ్చు, C రాయొచ్చు. ABC ట్రయాంగిల్. ఓకే, సో AB ఇచ్చాడు 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది 5 సెంటీమీటర్స్. సో AC BC మనం ఫైండ్ చేయాలి. AC BC ఫైండ్ చేయాలి. యాంగిల్ ACB ఇది 30 degrees ఇచ్చాడు. ఒక యాంగిల్ ఒక సైడ్ ఇచ్చాడంటే మనం ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఉన్నాయి కదా, 30 degrees 45 degrees 60 degrees దాన్ని యూజ్ చేసి చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది 30 degrees కి ఆపోజిట్ సైడ్, 30 degrees కి ఇది అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి tan θ. అంటే tan θ తీసుకుంటే మనకి BC వచ్చేస్తుంది. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC tan 30 degrees is equal to opposite side by adjacent side. tan 30 ఎంత 1/√3. ఆపోజిట్ సైడ్ ఎంత 5. adjacent side అదే మనం కట్టాలి. సో BC 1 BC 5 into √3 5√3. సో 5√3 సెంటీమీటర్స్. BC అనేది 5√3 సెంటీమీటర్స్. అయిపోయింది, చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫ్రమ్ ట్రయాంగిల్ ABC ఈసారి ఏం కావాలి, AC కావాలి. అంటే 30 degrees ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ అంటే సైన్ తీసుకోవాలి. సైన్ 30 degrees
ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ AB by AC, AB by AC. sin 30 ఎంత 1/2, AB ఎంత 5, AC ఏంటి అదే మనం ఫైండ్ చేయాలి. AC 1 జా AC 2 into 5, 2 అనేది డివైడ్ చేసిన వెళ్తే మల్టిప్లై చేస్తుంది, 2 5 జా 10. సో AC ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. అయిపోయింది అంతే, ఇంకేం లేదు, చాలా ఈజీ సమ్, 2 మార్క్స్కి వస్తుంది ఇది. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ అట్ Q. ఒక ట్రయాంగిల్ PQR తీసుకుందాము. PQR. సో రైట్ యాంగిల్ అంట Q దగ్గర అంట, రైట్ యాంగిల్ అంట Q దగ్గర అంట. PQ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters, ఇది 3 centimeters అంట. PR ఈజ్ ఈక్వల్ 6 centimeters, సో PR 6 centimeters. అయితే QR అడగట్లేదు, అడుగుతుంది ఏంటి QPR అంటే యాంగిల్ P అడుగుతున్నాడు, PRQ అంటే యాంగిల్ R అడుగుతున్నాడు, ఫస్ట్ యాంగిల్ సెకండ్ యాంగిల్. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ సైడ్ ఫైండ్ చేసి అప్పుడు మనకి ఈ యాంగిల్ తీసుకుంటే వచ్చేస్తుంది. ముందు ఈ సైడ్ ఫైండ్ చేయాలి, ఈ సైడ్ ఫైండ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది అన్నమాట. లేదంటే ఇంకో మెథడ్ చేయొచ్చు. ఇక్కడ sin P తీసుకుంటే cos P తీసుకుంటే adjacent side by hypotenuse ద్వారా మనకి ఈ P యాంగిల్ వస్తుంది. ఇది 90 ప్లస్ ఈ యాంగిల్ యాడ్ చేసి 180లో తీసి ఈ యాంగిల్ వస్తుంది. సో అలా అయినా చేయొచ్చు మేడం. ఓకే, సో మీరు హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ద్వారా చేస్తే అలా చేయండి, లేదంటే ఇప్పుడు ఈ చిన్న టెక్నిక్ చెప్తున్నాను ఆ టెక్నిక్ ద్వారా చేయండి. ఫ్రమ్ ట్రయాంగిల్ PQR, సో PQR ట్రయాంగిల్లో నేను ఏం తీసుకున్నాను, cos P తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, cos P. ఇదే కదా P. cos θ అంటే adjacent side by hypotenuse అంటే PQ by PR. cos P is equal to PQ ఎంత 3, PR ఎంత 6, 3 1s 3 2s. అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చింది, cos P is equal to 1/2 వచ్చింది. సో cos P is equal to 1/2, cos లో ఎంత cos 60 degrees. సో కనుక ఇక్కడ ఏం రాయొచ్చు, cos 60 degrees రాయొచ్చు. cos క్యాన్సిల్, P is equal to 60 degrees. కానీ P అంటే ఏం రాయొచ్చు మనం, QPR రాయొచ్చు, అంటే ఒక యాంగిల్ వస్తుంది. యాంగిల్ QPR is equal to 60 degrees. చాలా ఈజీగా వస్తుంది. ఇంకా మనం ఈ R ఈజీగా కట్టచ్చు. ఎందుకు, ఫ్రమ్ ట్రయాంగిల్ ABC, ఫ్రమ్ ట్రయాంగిల్ PQR, యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది, 180 degrees. ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఇస్ 180 degrees. P ఎంత వచ్చింది మనకి 60 degrees. Q ఎంత ఇచ్చాడు 90 degrees ఇచ్చాడు. R మనం కట్టాలి ఇప్పుడే, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 60 90 ఎంత 150. 150 ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 150 నడిసే పంపిద్దాం. యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 150 degrees. యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 30 degrees. R నేను రాయొచ్చు, PRQ రాయొచ్చు. యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. చాలా ఈజీగా వస్తుంది చూసారా, ఏమీ కష్టపడకుండా. అంటే ఈ లెక్కను ఇంకా పెద్దది కావాలని చేయొచ్చు. ఎప్పుడు PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ PQ ప్లస్ QR స్క్వేర్, పైథాగరస్ థియరం యూజ్ చేసి QR ఫైండ్ చేసి అప్పుడు ఈ సైడ్ బి ఈ సైడ్, ఈ సైడ్ బి ఈ సైడ్ ఫైండ్ చేస్తే అప్పుడు వస్తుంది అన్నమాట. సో అలా వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. ఇది కూడా 2 or 4 మార్క్స్ వస్తుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ సైన్ ఆఫ్ A minus B ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు, కాస్ ఆఫ్ A ప్లస్ B 1/2 ఇచ్చాడు. ఆ A ప్లస్ B అనేది 0కి 90కి మధ్యలో ఉండాలంట, అందులో A అనేది B కన్నా ఎక్కువ ఉండాలంట. అలాంటి 2 యాంగిల్స్ A and B ఫైండ్ చేయమన్నాడు. సింపుల్ అండి, చాలా ఈజీ. ముందు రెండు ఇచ్చిన రాసుకుందాం. గివెన్ దట్ ఏమిచ్చాడు, సైన్ ఆఫ్ A ప్లస్ B A మైనస్ B ఇచ్చాడు. సైన్ ఆఫ్ A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు. అదేవిధంగా కాస్ ఆఫ్ A ప్లస్ B ఇచ్చాడు, అది కూడా 1/2 అంట. కాస్ ఆఫ్ A ప్లస్ B కూడా 1/2 అంటున్నారు. మరి సైన్ ఆఫ్ A మైనస్ B, సైన్ ఏ యాంగిల్కి 1/2 వస్తుంది, సైన్ 30 degrees 1/2. కనుక 1/2 మనం సైన్ 30 degrees అని రాయొచ్చు.
సో సైన్ క్యాన్సిల్ అయితే a minus b is equal to 30 degrees. Let it be equation number 1. ఇక్కడ కూడా cos of a plus b. కాస్లో 1/2 ఎక్కడ వస్తుంది? ఇందాక మనం రాసాం cos 60 degrees. కనుక cos 60 degrees అని రాయొచ్చు. కాసు క్యాన్సిల్ అయితే a plus b is equal to 60 degrees. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే a and b వస్తుంది. సాల్వ్ 1 and 2. సాల్వ్ ఈక్వేషన్ 1 and ఈక్వేషన్ 2. సో కనుక ఫస్ట్ a minus b is equal to 30 degrees. a plus b is equal to 60 degrees. ఈ రెండు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయిపోతుంది. a ప్లస్ ఏమవుతుంది? 2a. 60 30 అంతా 90. a is equal to 90 degrees by 2. 2 1s are 2 45s are. యాంగిల్ a is equal to 45 degrees వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 45 ఇందులో వేద్దాం. సబ్స్టిట్యూట్ a వాల్యూ, సబ్స్టిట్యూట్ a ఇన్ ఈక్వేషన్ 2 వేస్తే a ప్లస్ b అంతా 60 degrees. సో a ప్లస్ b is equal to 60 degrees. a వాల్యూ 45 కనుక ఇందులో వేస్తే 45 degrees ప్లస్ b is equal to 60 degrees. సో b is equal to 60 minus 45. ఎందుకు? ప్లస్ 45 వెళ్తే మైనస్ అవుతుంది. 60లో 45 ఇస్తే 15 degrees. సో b is equal to 15 degrees. నెక్స్ట్ 6th one. Prove that or show that this value is equal to 1. మనకి ఎప్పుడైనా సో దట్ అన్నా ప్రూవ్ దట్ అన్నా సరే మనం లెఫ్ట్ సైడ్ తీసుకుని LHS తీసుకుని RHS ప్రూవ్ చేయాలి. సో కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS is equal to secant a into 1 minus sin a into secant a plus tan a. Secant a plus tan a. ఈ రెండు జస్ట్ మల్టిప్లై చేయండి, ఎందుకంటే మనకి సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ 1 కనుక ఆ విధంగా తెద్దాం. ఆ విధంగా తేవడం కోసం ఈ రెండు మల్టిప్లై చేయండి. secant a into 1 secant a మైనస్ secant a into sin a secant a sin a. secant a sin a. ఇక్కడ ఏముందో అదే రాసిద్దాం. secant a plus tan a. secant a మైనస్ secant a అని రాయొచ్చు, 1 by cos a రాయొచ్చు, రెసిప్రోకల్స్. సో కనుక దీన్ని 1 by cos a రాస్తాను ఇంటూ sin a. మళ్ళీ దాన్ని యాస్టీజ్గా అలాగే రాసింది secant a మైనస్ tan a. sin 1 జా sin అంటే దీని రాయొచ్చు sin by cos a రాయొచ్చు. నేను రాయొచ్చు sin a by cos a. సో secant a మైనస్ sin a by cos a. దీన్ని రాయొచ్చు secant a మైనస్ tan a. మైనస్ కాదు ప్లస్ tan a. sin a by cos a అంటే స్పెషల్ ఫార్ములా tan a అని చెప్పాను. సో కనుక దీన్ని రాయొచ్చు మనం secant a మైనస్ tan a. దీన్ని secant a ప్లస్ tan a. సిన్స్ ఇక్కడ రాసుకోవచ్చు. tan a is equal to sin a by cos a. a plus b into a minus b. a square minus b square. అంటే దీన్ని ఎలా ఇచ్చి మనం secant square a minus tan square a. secant square a minus tan square a. అంటే ఇప్పుడు ఏంటి మనం రాసాం ఇక్కడ ఏ ఫార్ములా రాసాం? a plus b into a minus b. That is equal to a square minus b square. secant square minus tan square ఎంత? 1. సెకండ్ ఐడెంటిటీ ఏంటిది? సెకండ్ ఐడెంటిటీ. సిన్స్ రాస్తాం secant square a minus tan square a is equal to 1. సో ఈ 1 అంటే ఏంటిది? RHS. మనం ఏం తీసుకున్నాం? therefore మనం LHS తీసుకున్నాం. మనకేమొచ్చింది? RHS వచ్చింది. సో LHS is equal to RHS. సో LHS ఏంటి? అది రాసిద్దాం. secant a into
1 minus sin A into secant A plus tan A. C is equal to 1. దీనికి బాక్స్ పెట్టండి, therefore పెట్టండి. Hence proved. Hence proved. Hence ముందు therefore సింబల్ పెట్టకూడదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 10th ప్రాబ్లం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం 9th ప్రాబ్లం వెళ్దాం. ఇందాక మనం చెప్పుకున్న 10th ప్రాబ్లం, సో అందుకే ఇప్పుడు 9 చెప్తున్నాను. సో 9th 11th యాక్చువల్గా 10th 11th, బట్ ఏంటంటే స్కిప్పింగ్ అయింది కనుక ఇప్పుడు 9th ప్రాబ్లం. ఎక్స్ప్రెస్ ద రేషియోస్ కాస్ ఏ, టాన్ ఏ, సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. సో ఈ మూడింటిని కూడా సైన్ ఏలో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో మన అందరికీ ఫస్ట్ ఐడెంటిటీ తెలుసు ఏంటి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో దాన్ని బట్టి మనకి కాస్ అనేది సైన్లో వస్తుంది. రాసుకుందాం, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మనకేం కావాలి, కాస్ కావాలి, సైన్ అవసరం లేదు కనుక కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ సైన్ స్క్వేర్ అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మనకేం కావాలి, కాస్ ఏ కావాలి, స్క్వేర్ అవసరం లేదు కనుక స్క్వేర్ అటు సైడ్ పంపిద్దాం. అప్పుడేమవుద్ది, రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఏ. అంటే కాస్ ని సైన్ లో ఎక్స్ప్రెస్ చేసాం. చూడండి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇదంతా సైన్ ఉంది, ఇంకేమీ లేదు కనుక రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే సో మనకి సైన్ స్క్వేర్ ఇది. సో అంటే కాస్ అనేది సైన్ లో వస్తుంది. నెక్స్ట్ టాన్, మీ అందరికీ తెలుసు టాన్ స్పెషల్ ఫార్ములా, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ. సో టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ అంటే ఆల్రెడీ సైన్ లో వస్తుంది కదా, అది రాసేయచ్చు. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే ఇప్పుడు చూడండి, టాన్ ఏ అంతా కూడా సైన్ లో వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సమ్. నెక్స్ట్ థర్డ్ వన్, సీకెంట్ ఏ. సో మనందరికీ తెలుసు కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ రెసిప్రోకల్స్ ఈజ్ ఈక్వల్ టు 1. మరి కాస్ ఏ అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుద్ది, సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ అవుతుంది. ఆల్రెడీ కాస్ ని సైన్ లో చూపించాం కదా, సో దేర్ ఫోర్ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ అంటే ఏంటి, రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అయిపోయింది. సో కాస్ ని సైన్ లో చూపించాం, టాన్ సైన్ లో చూపించాం, సీకెంట్ కూడా సైన్ లో చూపించాం. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ సమ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుని రైట్ హ్యాండ్ ప్రూవ్ చేయాలి. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాట్ ఏ మైనస్ కాస్ ఏ బై కాట్ ఏ ప్లస్ కాస్ ఏ. ఇక్కడ మనకి సీకెంట్ ఉంది కనుక ఈ కాట్ ని 1 బై టాన్ రాయకూడదు, ఎందుకంటే సీకెంట్ అంటే 1 బై సైన్ అనేది సీకెంట్ కనుక కాట్ ని కాస్ ఏ బై సైన్ ఏ రాయాలి. అలాగే సమ్ బట్టి మనం అక్కడ కాట్ రాయాలా, అంటే కాట్ ని టాన్ రాయాలి అంటే కాస్ బై సైన్ రాయాలా, లేదంటే టాన్ ని 1 బై కాట్ రాయాలి అంటే సైన్ బై కాస్ రాయాలి, మనం ఆలోచించుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి 1 బై సీకెంట్ రావాలి కనుక దీనికి ఖచ్చితంగా ఏం రాయాలి, కాస్ ఏ బై సైన్ ఏ రాయాలి, కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ. ఈ కాస్ ఏ నేను రాస్తానంటే ఇంటూ 1 రాస్తాను, ఎందుకు సార్, నేను కాస్ ఏ కామన్ తీయాలి కనుక. ఇక్కడ కూడా కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాస్ ఏ, ఇక్కడ కూడా ఏం రాయాలి, ఇంటూ 1 రాయాలి, ఎందుకంటే నేను కాస్ ఏ కామన్ తీస్తాను. ఇప్పుడు కాస్ ఏ కామన్ తీద్దాం, కాస్ ఏ కామన్ తీస్తే 1 బై సైన్ ఏ మైనస్ 1, ఎందుకంటే కాస్ కామన్ తీసాను కనుక 1 ఉంటుంది, కాస్ బయటకు వస్తుంది కనుక 1 లోపలికి ఉంటుంది, హోల్ డివైడెడ్ బై ఇక్కడ కూడా కాస్ ఏ కామన్ తీస్తే 1 బై సైన్ ఏ ప్లస్ కాస్ బయటకు వస్తుంది కనుక 1 లోపలికి ఉంటుంది ప్లస్ 1, కాస్ ఏ 1 జా కాస్ ఏ 1 జా. ఓకే, 1 బై సైన్ అంటే ఏం రాయొచ్చు, కొసికెంట్ ఏ రాయొచ్చు, ఏం రాయొచ్చు, కొసికెంట్ ఏ మైనస్ 1 బై 1 బై సైన్ అంటే ఏం రాయొచ్చు, కొసికెంట్ ఏ అని రాయొచ్చు, కొసికెంట్ ఏ ఇంకేముంది ప్లస్ 1. చూడండి అదే కదా ప్రూవ్ చేయాలి మనం, కొసికెంట్ ఏ మైనస్ 1 బై కొసికెంట్ వస్తుంది, జస్ట్ 4 స్టెప్స్ లో వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. So therefore LHS is equal to RHS. సో మళ్ళీ ఇదంతా ఒకసారి రాసి లాస్ట్ లో హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి.
నాకు ప్లేస్ లేదు కనుక నేను హెన్స్ ప్రూవ్ రాస్తున్నాను. మీరు మటుకు ముందు ఒకసారి అదంతా రాసి బాక్స్ పెట్టి దేర్ఫోర్ పెట్టి హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 12th ప్రాబ్లం మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీలోని ఎగ్జాంపుల్స్లోని లాస్ట్ ప్రాబ్లం 12th ప్రాబ్లం దీనికి వెళ్దాం. ఇది మటుకు చాలా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మనకు ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్స్కి గ్యారంటీగా వస్తుంది. సో కనుక ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చెప్తాను, చాలా అంటే చాలా ఈజీ. మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతే అంత ఈజీగా చెప్తాను. చూడండి, ప్రూవ్ దట్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ యూజింగ్ సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సెకండ్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని దీన్ని ప్రూవ్ చేయాలి. అంటే మనం సమ్ చేసినప్పుడు ఎక్కడో దగ్గర సీకెండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ వస్తుంది, 1 అయ్యాలి అంతే మాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా ప్రూవ్ చేయాలన్నా సో దట్ చేయాలన్నా ఏం చేయాలి, LHS తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS ఏమి ఇచ్చాడు, LHS sin theta minus cos theta plus 1 by sin theta plus cos theta minus 1. ఇప్పుడు మనకి సీకెండ్లు ట్యాన్లు ఉన్నాయంటే ఇక్కడ మనకి ట్యాన్ ఒకటే లేదు అంటే ఏం చేయాలి, సైన్ బై కాస్ అయితే ట్యాన్ వస్తుంది, సైన్ బై కాస్ వేస్తే ట్యాన్ వస్తుంది, 1 బై కాస్ అంటే సీకెండ్ వస్తుంది. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ థీటాతో డివైడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ sin theta minus cos theta plus 1 is divided by cos theta whole divided by మళ్ళీ sin theta plus cos theta minus 1 by cos theta. సో cos theta క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. అంటే ఈ రెండింటిని న్యూమరేటర్ని డినామినేటర్ని cos theta తో డివైడ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, ఎందుకు డివైడ్ చేయాలో కూడా చెప్పాను. సైన్ బై కాస్ అంటే ట్యాన్ వస్తుంది, 1 బై కాస్ అంటే సీకెండ్ వస్తుంది. అంటే మనకి సీకెండ్ మైనస్ ట్యాన్ ఉంది కనుక అందుకే కాస్ తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు విడివిడిగా డివైడ్ చేద్దాం. సైన్ బై కాస్, కాస్ బై కాస్, 1 బై కాస్, సైన్ బై కాస్, కాస్ బై కాస్, 1 బై కాస్. దీనే రాయొచ్చు సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ ఉంది కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ ఉంది 1 బై కాస్ థీటా whole divided by మళ్ళీ సేమ్ sin theta by cos theta ప్లస్ ఉంది cos theta by cos theta మైనస్ ఉంది 1 by cos theta. sin by cos అంటే ఏంటి, tan theta. సో tan theta cos 1 అంటే ఇక్కడ -1 ఉంటుంది. 1 by cos అంటే ఏం రాయొచ్చు, secant theta రాయొచ్చు హోల్ డివైడెడ్ బై ఇక్కడ సైన్ బై కాస్ అంటే ఏం రాయొచ్చు, ట్యాన్ రాయొచ్చు. ట్యాన్ థీటా ప్లస్ కాస్ 1 అంటే 1 ఉంటుంది మైనస్ సీకెండ్ థీటా. సో దీనికి బ్రాకెట్ పెడదాము, దీనికి బ్రాకెట్ పెడదాం. అంటే మనకి ఇప్పుడు ట్యాన్లు సీకెండ్లు ఉన్నాయి. మనకేం రావాలి ఆన్సర్, 1 బై సీకెండ్ మైనస్ ట్యాన్, 1 బై సీకెండ్ మైనస్ ట్యాన్. సో కనుక మనకి ఏదైతే 1 బై సీకెండ్ మైనస్ ట్యాన్ రావాలో దాంతోనే అంటే మనకి ఇది ఆన్సర్ రావాలి కదా. కనుక దీంతోనే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై విత్ సీకెండ్ థీటా మైనస్ ట్యాన్ థీటా డివైడెడ్ బై సీకెండ్ థీటా మైనస్ ట్యాన్ థీటా. అంటే మనకి ఏదైతే కావాలో దాంతోనే మల్టిప్లై చేస్తాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని ఏం రాస్తానంటే సీకెండ్ థీటా ప్లస్ ట్యాన్ థీటా రాస్తాను. సీకెండ్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఏం లేదు, ముందున్న సీకెండ్ థీటాను ట్యాన్కి ముందు తీసుకొస్తాను, ఈ మైనస్ లాస్ట్లో తీసుకెళ్తాను. -1 కింద ఏమి మార్చము అలాగే రాస్తాం. సో ట్యాన్ థీటా ప్లస్ 1 మైనస్ సీకెండ్ థీటా. ఇంకేది మల్టిప్లై చేస్తాం మనం, ఇదే కదా మనకు కావాలి, అది దాంతో మల్టిప్లై చేస్తాం. సీకెండ్ థీటా మైనస్ ట్యాన్ థీటా బై సీకెండ్ థీటా మైనస్ ట్యాన్ థీటా. అంటే మనకి ఏదైతే ఆన్సర్ రావాలో దాంతోనే మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం, ఎందుకంటే మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీనికి ఈ బ్రాకెట్ పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ బ్రాకెట్స్ పెట్టాను అనుకోండి. చూడండి
సీకెండ్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెండ్ థీటా మైనస్ టాన్ థీటా రాసుకోవచ్చు. అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కోసం సీకెండ్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెండ్ థీటా మైనస్ టాన్ థీటా. అంటే దీన్ని మల్టిప్లై అంటే దీంతోని దీన్ని మల్టిప్లై చేస్తాం. మళ్ళీ దీంతోని 1తో కూడా మల్టిప్లై చేయాలి కదా, మైనస్ ఉంది కదా, మైనస్ సీకెండ్ థీటా మైనస్ టాన్ థీటా హోల్ డివైడెడ్ బై కింద ఏదైతే ఉందో అదే రాసేద్దాం. టాన్ థీటా ప్లస్ 1 మైనస్ సీకెండ్ థీటా ఇంటూ సీకెండ్ థీటా మైనస్ టాన్ థీటా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అందరికీ తెలుసు కనుక దీన్ని రాయచ్చు మనం సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. చూసారా ఐడెంటిటీ వస్తుంది యూజింగ్ సీకెండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ కదా, మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ సీకెండ్ థీటా మైనస్ సీకెండ్ థీటా మైనస్ ఇన్ మైనస్ ప్లస్ టాన్ థీటా. సో పైన అయిపోయింది, కింద టాన్ థీటా ప్లస్ 1 మైనస్ సీకెండ్ థీటా ఇంటూ సీకెండ్ థీటా మైనస్ టాన్ థీటా. సీకెండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ దీన్ని బ్రాకెట్ పెట్టుకుంటే సీకెండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఏంటి 1. సో కనుక ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సీకెండ్ థీటా ప్లస్ టాన్ థీటా హోల్ డివైడెడ్ బై ఇక్కడ కూడా 1 మైనస్ సీకెండ్ థీటా ఫస్ట్ రాద్దాం, టాన్ థీటా లాస్ట్లో రాద్దాం. 1 మైనస్ సీకెండ్ థీటా ప్లస్ టాన్ థీటా. చూడండి పైన కింద ఒకటి వచ్చింది, ఇంకా ఏమి మిగిలింది మనకి ఇంటూ సీకెండ్ థీటా మైనస్ టాన్ థీటా. సో ఇది క్యాన్సిల్. సో 1 మైనస్ సీకెండ్ థీటా ప్లస్ టాన్ థీటా 1 జా 1 మైనస్ సీకెండ్ థీటా ప్లస్ టాన్ థీటా కనుక 1 జా. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది మనకి 1 బై secant theta minus tan theta. So that is equal to RHS. So therefore LHS is equal to RHS. సో దీని తర్వాత మీరు ఏదైతే మనకి ఇచ్చాడో అదంతా రాయండి, దాని కింద హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. నాకు ప్లేస్ లేదు కనుక నేను ఇలా రాస్తున్నాను, మీరు మటుకు రాయండి. వాడు ఏదైతే ఇచ్చాడో అది రాసి దాని కింద హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. చాలా ఈజీగా ఉంది కదా, ఈ సమ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇది మీకు అర్థమైనట్లయితే కింద ఎస్ సూపర్ సా మార్వెలస్ ఎక్సలెన్స్ అని టైప్ చేయండి. అదేవిధంగా దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా మీరు మన వీడియోస్ని ఏ ఊరు నుంచి వస్తున్నారు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క పేరు సో రాయండి. అప్పుడు మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుస్తుంది. ఇంకా మనకి 7 లెసన్స్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా వన్ బై వన్ సో రోజు వచ్చేస్తాయి. ఇంకా మీకు డోంట్ వరీ. సో 10th సిలబస్ అంతా అయిపోతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వీడియోస్ రెడీ చేస్తున్నాను, అవి కూడా వస్తాయి. అదేవిధంగా ఇవన్నీ కాస్త మాకు లైవ్లో కావాల్సిన మీతో మేము మాట్లాడాల్సా, మీతో మాట్లాడి మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాల్సి అంటే జూమ్ క్లాసెస్ ఉన్నాయండి. 100 out of 100 టార్గెట్ 100 జూమ్ క్లాస్ ఉన్నాయి. అదేవిధంగా హౌ టు పాస్, సో ఎలాగైనా సరే 15 రోజుల్లో నేను మ్యాథ్స్ చదివి పాస్ అయిపోవాలన్నా సరే దాన్ని కూడా క్లాస్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క పేరుని రిజిస్టర్ చేసుకోండి. సో అది మాట ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.